ఎలా ఉంది ప్రభాస్ అన్న కల్కి? వేరే లోకానికి వెళ్ళిపోయింది, వేరే రేంజ్ ఉంది. మా ప్రభాస్ అన్న కల్కి చాలా బాగుంది. ప్రభాస్ అన్న ఎంట్రీ సీన్స్ ఎలా ఉండే మరి థియేటర్ లో? అన్ని బాగున్నాయి. మేడం కైసా మూవీ? మూవీ అయితే బాగుంది, అందరికి తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. లోపల రెస్పాన్స్ అయితే చాలా చాలా బాగుంది, ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేశారు. ప్రభాస్ అన్న అయితే అసలు మామూలుగా చూపించలేదు డైరెక్టర్ గారు. అశ్విన్ అన్న నువ్వు గ్రేట్ అన్న. అసలు ఆ ఫైటింగ్ సీన్స్ కానివ్వండి, యాక్టింగ్ కానివ్వండి, స్టోరీ పరంగా చూసుకుంటే స్టోరీ పిల్లపచ్చగాళ్ళకైతే అర్థం కాదు ఇది. సో పిల్లపచ్చ వాళ్ళు ఏమన్నా ఓటీటీలకు అట్లాంటి మూవీస్ అయితే చూసుకోరు, కానీ మంచి కాన్సెప్ట్, మంచిగా కాన్సన్ట్రేషన్తో చూడాలి, ఒక వరల్డ్ వైడ్ మంచి మూవీ చూడాలి అనుకుంటే వచ్చండి థియేటర్కి. మొత్తం ఇప్పుడు ప్రభాస్ అన్న అమితాబ్ బచ్చన్ గారు ఎగిరి కొడతాడు కదా, ఆ షాట్ వచ్చినప్పుడు ఎలా ఉండే మరి, ఎలా అనిపించింది? అంటే అప్పుడు బాగుంది, మొత్తం ప్రభాస్ అన్న లుక్, మొత్తం బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుండే. అంటే ప్రభాస్ అన్న అమితాబ్ బచ్చన్ ఫైట్ సీన్ ఎలా అనిపించింది? ఫైటింగ్ చెప్తున్నా కదా, ఫైటింగ్ సీన్స్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అసలు వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అలాగే మన కమల్ హాసన్ గారి యాక్టింగ్ యాక్టింగ్ అంటేనే కమల్ హాసన్ అంటేనే యాక్టింగ్ వేరే లెవెల్. మంచిగా హీరోయిన్ యాక్టింగ్ కూడా అసలు సెట్ అవుతుందో కాదో అని అనుకున్నా, కానీ మన తెలుగు ఇండస్ట్రీ కూడా మస్తు సెట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే అయిపోవచ్చు. కమల్ హాసన్ ఫుల్ నెగిటివ్ రోల్ అని తెలుస్తుంది. సో కమల్ హాసన్ వర్సెస్ ప్రభాస్ ఎలా అనిపించింది చూస్తూ ఉంటే? నన్ను నెగటివ్ పాజిటివ్ అని స్టోరీ పరంగా ఇప్పుడు నేను మొత్తం చెప్తే మీకు రివీల్ అయిపోతుంది, కానీ స్టోరీ పరంగా చూడండి, కొంచెం అర్థం చేసుకొని చూడండి అన్న మూవీ. ఇంకా హైలైట్ అని చెప్పొచ్చు, వరల్డ్ని షేక్ చేసిందని చెప్పొచ్చు అన్న. ఇంకంతే, దీనికి మాత్రం రేటింగ్ అడగకూరు, రేటింగ్ మాత్రం దంగల్ రికార్డు కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. పక్కా బ్రేక్ అవుతాయి. అంటే ఇంత మంచి సినిమా మా ప్రభాస్ అన్నకి నంబర్ 1 సినిమా ఇచ్చినాం. అంటే ప్రభాస్ అన్న ముందు ఈ సినిమాతో ఏ రికార్డులు, ఏ వుడ్, టాలీవుడ్, మాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్, ఏ వుడ్ కూడా పనికిరాదు, ఆఖరికి ఏ చెక్క కూడా పనికిరాదు అన్న మన ప్రభాస్ అన్న ముందు. అంత రేంజ్లో ఉన్నాయి ఆ విజువల్స్. కానీ ఒక్కొక్క విజువల్ చూస్తుంటే, ఆ ఒక్కొక్క ప్లేస్, ఒక్కొక్క సీన్లు చూస్తుంటే నిజంగా పిచ్చెక్కి ఆ విజువల్స్కే గూస్ బంప్స్ వచ్చేసిన, అంత బాగుంది అనమాట. ఆ మ్యూజిక్ కానీ ఆ స్టోరీ అయితే అసలు మంచి స్టోరీ అన్న. అంటే కల్కి అవతారం అని చెప్పి ఒక మంచి స్టోరీ, ఒక హాలీవుడ్ లెవెల్లో డీసీ, మార్వెల్స్ వీటన్ని ఫైటింగ్స్ ఎట్లుంటాయి హాలీవుడ్ రేంజ్లో సినిమా ట్రై చేసిండు. ఈ ట్రై అనేది సక్సెస్ అయిపోయింది. మొత్తం వేరే రికార్డులు, అన్ని రికార్డులు పోయింది, బద్దలు కొట్టేసింది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న.